ఇలా మెస్సీ గారిని తీసుకొని వచ్చిర్రు అధ్యక్ష. చాలా సంతోషమే, మెస్సీ గారిని కూడా తీసుకొని వచ్చిండ్రు. కానీ మెస్సీ గారికి కోట్ల రూపాయలు ఇచ్చి మెస్సీ గారిని తెలంగాణకి తీసుకొని వచ్చిర్రు అధ్యక్ష. కానీ తెలంగాణలో మెస్సీ గారికి కోట్ల రూపాయలు ఇచ్చే బదులు ఇలా ఖచ్చితంగా మన స్థానికంగా ఉన్న క్రీడాకారులు, అది క్రికెటే కావచ్చు, బ్యాడ్మింటనే కావచ్చు, అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి అధ్యక్ష. ఇలా ముఖ్యమంత్రి గారు వారి సంతోషం కోసం, ఇలా వారి మనవడి సంతోషం కోసం, లేకుంటే వాళ్ళ అన్న పిల్లల సంతోషం కోసం ఇవాళ అది ఇవ్వడం అనేది నాకు కొంచెం బాధాకరం. కానీ దయచేసి ఇలా క్రీడాకారులకి గౌరవ మంత్రి గారు అన్నారు, మెస్సీ గారిని తీసుకురావడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మన ఇండియాలో ఫుట్బాల్ అనేది అంత ఫేమస్ కాదు, ఫుట్బాల్లో మన స్టార్స్ లేరు. కానీ మన స్టార్స్ లాంటి అజరుద్దీన్ లాంటి తెలంగాణ బిడ్డ అయిన స్టార్ని తీసుకొని రండి, వివిఎస్ లక్ష్మణ్ని తీసుకురండి, సిరాజ్ని తీసుకొని రండి, తిలక్ వర్మని తీసుకొని రండి, క్రికెట్ స్టార్స్ ని అద్భుతంగా లేపండి, ప్రపంచంలో మన తెలంగాణ బిడ్డల్ని ఎక్స్పోజ్ చేయండి అనేది నా కన్సర్న్ అధ్యక్ష. ఇలా క్రికెట్ అనేది, ఇలా భారతదేశంలో క్రికెట్ అనేది ఒక రిలీజన్. క్రికెట్ లాంటిది ఇట్లాంటి అజరుద్దీన్ గారు మీ కాంగ్రెస్ పార్టీయే కదా అధ్యక్ష. ఇంటర్నేషనల్ స్టార్ అని మీరు అంటున్నారు, నా దృష్టిలో మన తెలంగాణ బిడ్డ అయిన మొహమ్మద్ అజరుద్దీన్ ఇంటర్నేషనల్ స్టార్, వివిఎస్ లక్ష్మణ్ ఇంటర్నేషనల్ స్టార్, సిరాజ్ ఇంటర్నేషనల్ స్టార్, ఇలా తిలక్ వర్మ ఇంటర్నేషనల్ స్టార్స్. మన తెలంగాణ బిడ్డలు వీళ్ళు ఇంటర్నేషనల్ స్టార్స్ తప్పితే నా దృష్టిలో మన తెలంగాణ బిడ్డల్ని ప్రమోట్ చేయండి అనేది నా ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని లోపలికి డెప్త్ గా పోకుండా ఇలా దయచేసి మీరు అద్భుతంగా చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాన్ని మీ విజ్ఞతకే ఇష్టపెడతా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఫుట్బాల్ స్టేడియంలో అధ్యక్ష ఒక్కసారి మీరు వినాలి అధ్యక్ష, ఇలా ఫుట్బాల్ గ్రౌండ్ లో ఇలా మీకు తెలియకపోవచ్చు, మీరు కూడా క్రికెటర్, గౌరవ మంత్రి గారు మీరు కూడా క్రికెటర్, కానీ ఇలా ఉప్పల్ స్టేడియంలో ఇలా ఫుట్బాల్ ఆడడం వల్ల ఇలా అక్కడ మొత్తం గ్రౌండ్ పాడైతే, సరే ఇంతకుముందు మంత్రి గారు అన్నప్పుడు మాటి గౌరవ మంత్రి గారు ఆవేశంతో లేవద్దు, మీరు నోట్ చేసుకోండి, తర్వాత మీరు రిప్లైలో మీరు చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మీరు అన్న 10-15 దేశాలలో కాదు, ప్రపంచంలో క్రికెట్ అనేది చాలా ఫేమస్ గేమ్. నా ఉద్దేశం ఏంటంటే మెస్సీ రావద్దనేది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే మన క్రికెట్ సంబంధించిన స్టార్ లాంటి అజరుద్దీన్ గారు లాంటి స్టార్స్ లాంటి వాళ్ళని ప్రమోట్ చేయాలి. అట్లాంటి యంగ్స్టర్స్ ఎంతో మంది అయితే అధ్యక్ష 100% ఓకే. మీరు దాని లోపల పోకుండా సబ్జెక్ట్ లోపల పోతా అధ్యక్ష. క్రికెట్ గ్రౌండ్ కూడా అధ్యక్ష, క్రికెట్ గ్రౌండ్ లో ఫుట్బాల్ మ్యాచ్ పెట్టిన తర్వాత మళ్ళా క్రికెట్ గ్రౌండ్ రిపేర్ చేయడానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మళ్ళీ దాన్ని కూడా సెట్ చేయడానికి క్రికెట్ గ్రౌండ్ కూడా సెట్ చేయడానికి మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, దాని లోపల పోకుండా ఒక యువ శాసన సభ్యునిగా అధ్యక్ష, యూత్ కి కేసీఆర్ గారు ఏం చేసిండ్రో ఒక్కసారి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న యువతకి మొత్తం కూడా తెలిసేలాగా మరొకసారి గుర్తు చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడి లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా యువతకి 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ 2,32,000 నోటిఫికేషన్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా 60,000 ఉద్యోగాలకు కూడా, మిగిలిన 60,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది మొత్తం కూడా కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ల ఇలా కేసీఆర్ గారు 2,20,000 ఉద్యోగాలు ఇచ్చింది ముమ్మాటికి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను సవాల్ విసురుతా ఉన్నాను అధ్యక్ష, ఇక్కడి నుంచి ఈ కాంగ్రెస్ బీజేపీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ నిజము గడప దాటే లోపల అబద్ధాలు ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా ఇలా పదే చెప్పుడు అధ్యక్ష. ఏమని
కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పుకుంటా వచ్చిండ్రు. అది నిజమే అనుకొని యువత కూడా అప్పుడు నమ్మి వాళ్ళకి ఓట్లేసిర్రు అధ్యక్ష. కానీ నిజం ఏంది అధ్యక్ష, ఇలా కేసీఆర్ గారు ఇచ్చింది 2,20,000 ఉద్యోగాలు అనేది చెప్పడానికి మొమ్మాటికి నిజం అధ్యక్ష. అధ్యక్ష బరాబర్ అన్నందుకే తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం 29లో తొక్కకపోతే చూడండి 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి, ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా.